హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను చాలా చాలా బాగున్నాను. మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. మరి లేట్ ఎందుకు, ఈరోజు బ్లాగ్ ఏంటంటే ఈరోజు మేము బయటికి వెళ్తున్నాము. అనుకోకుండా అసలు వెళ్దామని అనుకోలేదు. 12 వరకు ఇంట్లోనే ఉన్నాము. ఎలాగూ బయటికి వెళ్ళాం కదా అని చెప్పేసి అంటే కొంచెం లేట్గానే అన్నీ లేట్గానే చేసేసినాము. కానీ అనుకున్నాం 12:30కో ఏమో అనుకున్నాం బయటికి వెళ్దాంలే అని అప్పుడు అనుకున్న తర్వాత మీ పొట్టోడు మీ నుంచి అయితే ఫస్ట్ రెడీ అయ్యిండు. అందరికంటే ముందు రెడీ అయ్యి మంచిగా దానిపైన కూర్చున్నాడు. రెడీ అయినోడు మళ్ళీ ఆడడం స్టార్ట్ చేసిండు. ఇంకా నేను రెడీ అయిన తర్వాత నేనైతే వెళ్ళిపోతా, నేను జద్దేసుకో అన్న తర్వాత పాప అన్నీ జద్దేసుకొని అక్కడ బాక్స్లో పెట్టేసుకొని రెడీ అయిపోయిండు. నేను చెప్పిన కదా వాడి పైన వాడే చేసేసుకుంటాడని. ఇంక తర్వాత ఇంక బయటికి వచ్చేసినాం. బయటికి వచ్చినాక వాడు చూడండి మా మమ్మ వస్తుందో లేదో అన్న టెన్షన్ ఉంది వాడికి. వాళ్ళ పప్ప ముందు వెళ్తుంటే కూడా మమ్మీ నువ్వు రా అని చెప్పేసావు. వాడు నన్ను అడుగుతున్నాడు, అరే నేను వస్తాను నువ్వు వెళ్ళరా బాబు అన్నాక వెళ్ళిండు. పాపం వాడు చూడండి వాళ్ళ పప్ప స్పెట్స్ అంతా పెట్టుకుంటుంటే వాడు అనుకుంటున్నాడేమో నాకు లేవు, అరే నాకు కూడా ఉంటూ బాగుండు, నేను కూడా అలా పెట్టుకునేవాడిని కదా అని ఆలోచిస్తున్నాడేమో. అలానే చూస్తున్నాడు. ఇంకా అనుకోకుండా బయటకు వచ్చినాం. అసలు అనుకోలేదు ఈరోజు బయటకు వస్తామని. నాకైతే దాదాపు బయట తిరగడం అంటే అంత ఎక్కువ ఇష్టం ఉండదు. ఎప్పుడో ఒకసారి అలా వెళ్తాము, ఊకే వెళ్ళాము. అంత ఇంట్రెస్ట్ అనిపించదు నాకైతే. ఈ బాబుని వేసుకొని అటు ఇటు తిరగడం కంటే వాళ్ళని ఇంట్లోనే ఉంచడం మంచిది అనిపిస్తుంది నాకైతే. ఇంకా మీలో అందరికీ ఎవరికైనా బయటికి ఎక్కువ తిరగడం అంటే ఇష్టం ఉంటుందా, లేదంటే పిల్లల్ని కట్టుకొని అరే బాబు వీళ్ళని పట్టుకొని బయటికి తిరగడం కంటే ఇంట్లోనే ఉండడం బెటర్ అనుకుంటారా? చెప్పండి మీలో ఎంతమందికి ఫీల్ వస్తుంది. నాకైతే ఆ బాబుని పట్టుకొని ఇంట్లోనే ఉండడం బెటర్ రా బాబు అనిపిస్తుంది. ఇంకా ఈలోపు వాళ్ళ ఇంటికైతే వెళ్ళడం స్టార్ట్ చేసినాం. ఇక మధ్యలో ఫ్రూట్స్ కనిపిస్తే ఫ్రూట్స్ తీసుకొని అనిపించినాయి. తర్వాత ఇతను తీసేసుకున్నాడు, యాపిల్స్ తీసుకున్నాడు. ఇంకా మన ఇన్షుల్ అయితే ఇక వీడియో తీస్తుంటే హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు, మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అని చెప్పేసి అంటున్నాడు. వాడికి అర్థమవుతుందేమో ఇక మా మమ్మీ వీడియోలు తీయడం స్టార్ట్ చేసింది కదా, ఇక నేను కూడా నేర్చేసుకుందామని అనుకున్నాడేమో. ఇక ఫోన్ ఇట్లా పెడితే చాలు అలానే అంటున్నాడు. సో చిన్నాని కోసం అయితే ఆపిల్స్ తీసుకున్న తర్వాత నేను అన్నాడు, లేదు నేను ఫస్ట్ తమ్మునికి ఇవ్వను నేనే తినేస్తా అన్నాడు. మళ్ళీ తర్వాత లేదు మమ్మీ తమ్మునికి ఇవ్వాలి, తమ్ముడు చిన్నోడు కదా తింటాడు కదా పాపము అని అన్నాడు. లోపే వాళ్ళైతే ఇల్లు వచ్చేసింది. వీడి టాపిక్ చెప్పే లోపే మేము ఏమనుకున్నాం, అరే తమ్ముని చూస్తాడు కదా మంచిగా అనుకున్నానా. లేదు అసలు లోపలికి రాలేదు. గేట్ ఓపెన్ చేసి లోపలికి ఒక 2 అడుగులు వేసిండు అంతే. మళ్ళీ తర్వాత బయటికి వెళ్ళాలని నిల్చున్నాడు. మీరేంటి నన్ను ఇక్కడ తీసుకొచ్చిర్రు, మీరు చెప్తే వినరు అని చెప్పేసి చాలాసేపు అన్నాడు. చాలాసేపు బ్రతిలాడినా అరే రారా నాని తర్వాత వెళ్ళాం, ఒక 5 minutes ఉండేసి వెళ్దాం నాని అన్న కూడా అస్సలు లోపలికి రాలేదు. వాడు అనుకున్నాడేమో పార్క్ అని ఎటైనా తీసుకెళ్తున్నారేమో అని. అస్సలు ఎంత చెప్పినా వినలేదు. మీరు ఇట్లనే చేస్తారు ఇలానే చేస్తారు, అసలు మీరు చెప్పినట్టు వినరు అని అన్నీ ఇలానే మాట్లాడిండు. చాలాసేపు అక్కడ నిల్చున్నాడు. ఒక 10 to 15 minutes వరకు అసలు బయట నిల్చున్నాడు, అస్సలు లోపలికి రాలేదు. తర్వాత నేనే అరే తమ్మునికి ఫ్రూట్స్ తీసుకొచ్చినాం కదా ఫ్రూట్స్ ఇచ్చేసి మనం వెళ్ళిపోదామని అన్న తర్వాత అప్పుడు మెల్లగా కవర్ పట్టుకొని ఇట్లా లోపలికి వచ్చిండు. కానీ లోపలికి వచ్చిన తర్వాత ఏం ఏడవలేదు, బాగానే ఉన్నాడు. లోపలికి వచ్చే వరకు మాత్రం నేను అనుకోలేదు అసలు అట్లా చేస్తాడని. ఈ మధ్యలో అయితే షాపింగ్ మాల్స్కి వెళ్తే కూడా అస్సలు లోపలికి రావట్లేదు. ఆ మాల్ చూడంగానే నేను రాను మమ్మీ నేను రాను, నువ్వు ఇట్లనే వేస్తావు, నన్ను ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చారు, డీమార్ట్కైనా వెళ్దాం లేదంటే మార్కెట్కైనా వెళ్దాం అని అంటున్నాడు. వీడు అనుకుంటుండేమో మా మమ్మీ షాప్లోకి పోతే గంటలు మేము ఇక్కడ వెయిట్ చేయాలి, ఇది అంత అవసరం అని అనుకుంటుండేమో. నాకైతే అట్లనే అనిపించింది. ఇక ఇతను చూడండి, ఇక్కడైతే చూడండి, ఇతను ఇన్స్టాలో ఒక ఫోటో పోస్ట్ చేసుకున్న తర్వాత 1 గంట సేపు చూసుకున్నాడు అతని ఫోటో. మీలో ఎంతమంది ఇట్లా మీ ఫోటోని మీరు అప్లోడ్ చేసుకున్న తర్వాత చూస్తారు? నేను కూడా అంతే. ఇలానే చాలామంది ఉంటారు, ఒక ఫోటో అప్లోడ్ చేసిన తర్వాత ఇక దాన్ని పదే చూస్తుంటారు కదా, అదొక మనకు హ్యాపీనెస్ సంతోషం అంతా. ఇక మేమైతే మంచిగా మక్క గారెలు అయితే చేసేసుకున్నాం. ఎంత రుచిగా ఉన్నాయి, సూపర్ అంటే సూపర్ ఉన్నాయి. వీడియో చూస్తే మీకు కూడా తినాలనిపిస్తుంది కదా. చాలా అంటే చాలా బాగున్నాయి. మేమే చేసినాం కాబట్టి మంచిగా ఉన్నాయి. అయినా మీలో ఎంతమందికి మక్క గారెలు అంటే ఇష్టం? చాలామందికి ఇష్టం ఉంటుంది కదా, ఎవ్వరో ఒక్కరికి మాత్రం ఇష్టం ఉండదు. దాదాపు అందరికి ఇష్టమే ఉంటుంది. అసలు మక్క గారెలు తిన్న తర్వాత వాటి టేస్ట్ చూసిన తర్వాత ఎవరైనా ఇష్టపడకుండా ఉంటారు? అసలు ఎవ్వరు ఉండరు. నాకైతే అట్లనే అనిపిస్తుంది.
నాకైతే చాలా 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 ఇష్టం మక్క గారెలు అంటే. ఇక మా ఆయనకు కూడా ఫుల్ చాలా ఇష్టము. ఇంకా మక్క గారెలు, చికెన్ చాలా బాగుంటాయి కదా, టేస్ట్ అయితే సూపర్ సూపర్ ఉంటాయి కదా. ఇక మేమైతే మక్క గారెలు అయితే ఇద్దరం చేసేసినాం. మక్క గారెలు, చికెన్, రైస్ అయితే ఇద్దరం చేసేసినాం. ఇద్దరం చేసిన తర్వాత చాలా లేట్ అయిపోయింది. 5:30 అలా అయింది మా రైస్ అయి మేము తినేసరికి. ఈ గారెలు అయితే వర్షం పడ్డప్పుడు వేడిగా తింటుంటేనైతే ఎంత చాలా బాగుంటుంది కదా. మిర్చి కానీ, ఈ బజ్జీలు, ఇంకా ఈ మక్క గారెలు ఇలాంటివి వేడిగా చేసుకొని తింటే అబ్బా ఆ టేస్టే వేరు కదా. ఈ చికెన్ చూడండి, చికెన్ ఎంతమందికి ఇష్టం చికెన్ అంటే? నాకైతే చాలా చాలా ఇష్టం. అందరికి ఇష్టం ఉంటుందిలే చికెను. మంచి చికెన్లో అదేంటిది పేలాలు కూడా సూపర్ ఉంటాయి కదా అండి. ఎంతమందికి ఇష్టం అట్లా? నాకైతే ఫుల్ ఇష్టం. ఇంకా మేమైతే ఫుడ్ అయిపోయింది, చాలా లేట్ అయింది. 5:30 అట్లా అయింది. ఇక మంచిగా ఫుల్ ఆకలితో ఉన్నాం కదా, మంచిగా గుమ్మేసినాం. మంచిగా నిదానంగా మెల్లగా మంచిగా మొత్తం రైస్ మొత్తం అయితే తినేసినాం. మంచిగా మక్క గారెలు, రైస్ మంచిగా తినేసినాం. చూడండి, మీకు కూడా తినాలనిపిస్తుందా చూస్తుంటే? మా బిజీలో మేము ఉంటే మా ఇద్దరు పొట్టోళ్ళు చూడండి ఒకసారి. వీళ్ళ బిజీ వీళ్ళే ఉన్నారు, ఎందుకంటే వీళ్ళు ముందే తినేసిర్రు. ఎందుకంటే మనం తినేటప్పుడు అసలు తిననివ్వరు అని చెప్పేసి ఇద్దరికైతే ముందే తినిపించినాం, ఫస్ట్ తినబెట్టినాం. ఎందుకంటే వాళ్ళు తిన్న తర్వాత మేము ఎంత మెల్లగైనా తినొచ్చు కదా. పిల్లలు తినకుండా మనం తింటే అసలు తిన్నట్టే అనిపించదు. వాళ్ళు తినలేదు కదా అయ్యో అన్నట్టే ఉంటుంది కదా. ఎవరైనా ముందు పిల్లలకి తినబెడతారు కదా, అందుకే ముందే తినబెట్టేసినాం. వాళ్ళు తిన్న తర్వాత మేము తినేసినాం. మేము తిన్న తర్వాత ఎటు వెళ్ళాలని కాసేపు ఆలోచించినాం. ఎటైనా బయటికి వెళ్దామా, మూవీకి వెళ్దామా, ఎటు వెళ్దామని చాలాసేపు ఆలోచించి అయితే బయటికి అయితే వెళ్ళినాం. ఇతను చూడండి ఎలా చేస్తున్నాడో, మంచిగా రెడీ అవుతున్నాడు బయటికి వెళ్ళడానికి. ఇక వెళ్దామా అన్నట్టుగా. ఈలోపు నేను అనుకుంటున్నాడేమో మళ్ళీ ఎక్కడికి తీసుకెళ్తారో మా వాళ్ళు ఎక్కడికో అని. వాడికి ఏం లేదు, బండి పైన తిరిగితే చాలు అంతే. నేను అయితే బండి మీద వెళ్తే చాలు అనుకుంటాడు అంతే. ఎందుకంటే వాడికి ఇష్టం బైక్ పైన. చిన్నపిల్లలకి ఎవరికైనా బండి పైన తిరగడం అంటే ఇష్టం ఉంటుంది కదా. ఇంకా ఎక్కడ తీసుకెళ్తున్నారో మా వాళ్ళు, మొత్తానికి అయితే బయటకైతే బండి మీద అయితే తిప్పితే చాలు అనుకున్నాడేమో. ఇంకా నేనైతే ఇలా వీడియో తీస్తుంటే మా నేను అయితే హాయ్ ఫ్రెండ్స్, మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అంటున్నాడు. హాయ్ ఫ్రెండ్స్, మేము బయటకు వెళ్తున్నాం అని చెప్తున్నాడు. వీడు అనుకుంటుండేమో ఇక మా మమ్మీ ఇలా వీడియోస్ తీస్తుంది, ఇంకా నేను కూడా ఇదే ట్రై చేద్దామని అనుకున్నాడో ఏమో. కానీ ఇట్లా నేను వీడియో స్టార్ట్ చేయగానే అంటున్నాడు, మా మమ్మీ స్టార్టా ఓకేనా అని అంటున్నాడు. నేను అసలు స్టార్ట్ చేసి ఒక 3-4 డేస్ అవుతుందేమో అంతే. ఈలోపే వీడు ఇంతలా నేర్చేసుకుంటున్నాడు. ఇంకా ఈలోపు అయితే మేము బయటికి వెళ్ళి 9:30 వరకు ఏమో ఇంటికి వచ్చేసినాం. 9:30 అయిపోయింది. ఫ్రెండ్స్, మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. మీరు సపోర్ట్ చేస్తేనే ఇంకా మరిన్ని వీడియోస్ ఇస్తాను. తప్పకుండా నాకు సపోర్ట్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసి.